రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని దేవుని పడకల్లో అతి పురాతన దేవాలయం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా బండలాగుడు పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. చాలా కాలంగా వస్తున్న సాంప్రదాయక ఆచారంగా ఇక్కడ నిర్వాహకులు పోటీలు నిర్వహిస్తుంటారు. ఈ పోటీల్లో 7 ఎద్దుల జతలు కర్నూలు, కడప, నంద్యాల, గుంటూరు, నల్గొండ, హైదరాబాద్ జిల్లాల నుండి పాల్గొన్నాయి. బండలాగుడు పోటీలను చూడడానికి దూర ప్రాంతాల నుండి ప్రజలు వస్తూ ఉంటారు. పోటీల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసుల సహకారం తీసుకొని పోటీలు ఘనంగా నిర్వహించారు. బండలాగుడు పోటీలో ప్రథమ బహుమతి కడప జిల్లాకు చెందిన చంద్రబాబుల్ రెడ్డి ఎడ్ల జంట 1,10,000 నగదు బహుమతి గెలుచుకుంది. ద్వితీయ స్థానంలో నిలిచినటువంటి నంద్యాల జిల్లాకు చెందినటువంటి కొండారెడ్డి ఎడ్ల జంటకు 90,000 నగదు బహుమతి గెలుచుకోగా, 3వ స్థానంలో కర్నూలు జిల్లాకు చెందిన బాయకాటి బోడన్నకు చెందినటువంటి ఎడ్ల జంట 70,000 బహుమతులను గెలుచుకున్నారు. దేవుడి పడకల గ్రామంలో స్థానిక నాయకులు, దాతల సహకారంతో ఈ బండలాగుడు పోటీలను అనేక సంవత్సరాలుగా ఆనవాయితీగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేస్తున్నారు. ఆయన చిన్నతనంలో చనిపోవడం జరిగింది. ఆయన పేరుని ఒక ట్రస్ట్ పెట్టి పేదలకు ఏదో రకంగా ట్రస్ట్ ద్వారా అన్ని సహాయ సహకారాలు, ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ ఏ చేసినా దానికి ఒక తలవంతు సహాయంగా చేసుకుంటూ వస్తున్నటువంటి మన సంగీత గోపారెడ్డి ఆయన కాంట్రాక్టరు, ఆయన మనకు మొట్టమొదటి బహుమతి ఇవ్వడం జరిగింది. వారికి మన దేవుని పడకల గ్రామం నుంచి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సందర్భంగా మనకి పెద్ద మొత్తంలో ఈ బహుమతి అందించేందుకు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా 2వ బహుమతిగా మన పెద్దూరు తండ నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ కేతావ శ్రీనాయక్ గారు తమిళమయ్యి మన బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి, మీరు మన బ్రహ్మోత్సవాలకు ఏదన్నా ఒక బహుమతి ఇవ్వాలి అని చెప్పి అడిగితే ఎమ్మడే అన్నా నువ్వు ఏ బహుమతి అయితే ఆ బహుమతి ఇస్తా అని చెప్పి ముందుకు వచ్చినందుకు ఆ తమిళ కూడా సర్పంచ్ కూడా. అలాగే భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి యువతను గొప్ప స్థానంలో చూసి, అంటే ఆటలలో కానీ వాళ్ళకు ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్లో మంచిగా రాణించుకుంటూ ప్రతి విషయంలో ముందరికొయ్యి మన మల్లేశన్న గ్రామ సర్పంచ్ గా ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడు. వాళ్ళ టీం కూడా ఉప సర్పంచ్ కానీ గ్రామ పెద్దలు కానీ అలాగే వార్డు మెంబర్లు కానీ మంచిగా చేస్తారనేది ఒక నమ్మకం ఖచ్చితంగా ఉంది. ఎందుకనంటే వాళ్ళ టీం ఎప్పుడు కూడా అహర్నిశ ఆలోచన చేసేది ఏంటంటే పిల్లల భవిష్యత్ గురించి, పిల్లల అంటే వాళ్లకు భవిష్యత్తులో గొప్ప స్థానంలో ఉండాలి, వాళ్ళ ఆలోచనలు గొప్ప స్థానంలో ఉండాలని చెప్పి ఫస్ట్కి వెళ్ళి చాలా విషయాలు మేము మాట్లాడుకోవడం జరుగుతుంది. అలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ ముందుకెళ్తున్న శంకరన్న లాంటి వాళ్ళు కానీ, మల్లేశన్న లాంటి వాళ్ళు కానీ, అలాగే గ్రామ ఉప సర్పంచ్ కానీ, అలాగే వార్డు మెంబర్లు కానీ, ఇక్కడ ఉన్న వేదిక పైన పెద్దలు ప్రతి ఒక్కరికి సహకరించిన ప్రతి ఒక్కరికి, అలాగే ఇప్పటిదాకా పోలీస్ శాఖ వారు కూడా ఒక 50,000 రూపాయలు దీనికి సహకరించారని చెప్పారు. చాలా సంతోషకరం సార్. ఇలాంటి